ప్రేక్షక మహాప్రియులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీరు చూడబోయేటువంటి సినిమా పేరు కార్బోనైల్ కంపౌండ్స్ అండ్ డైరెక్టర్ వచ్చేసి అజయ్ జుమ్మిడి. సో సినిమాలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంట్రొడక్షన్ వెయిట్ చేయండి. సిఆర్ బేటా ఇందులో మనకు డ్యూయల్ రోల్ అనేటువంటి ఉంటది. ఇద్దరు హీరోలు, ఒక హీరో పేరు వచ్చేసి ఆల్డిహైడ్స్, ఇంకో హీరో పేరు వచ్చేసి కీటోన్స్. ఈ సినిమా అనేది ఒక రెగ్యులర్ స్టోరీ కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చూడండి బేట, చిన్నప్పుడే హాస్పిటల్లో ఉండగానే ఇద్దరు హీరోలు వేరైపోతారు. విలన్ వచ్చేస్తాడు, ఇద్దరు హీరోల్ని వేరు చేసేస్తారు. హీరో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర, ఒకరి ఫ్యామిలీ దగ్గర తండ్రి దగ్గర తల్లి దగ్గర ఒక అబ్బాయి పెరుగుతారు. సో ఇంకొకరు వేరే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతారు. సిఆర్ బేట హీరో 1 ఏమో ఇది హీరో 1 యొక్క ఫ్యామిలీ, ఇది హీరో 2 యొక్క ఫ్యామిలీ. ఓకేనా బేట? సో ఇప్పుడు మనం హీరో 1 ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఇద్దరు వేరు ఫ్యామిలీ, బట్ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు బేట? కార్బోనైల్. వాళ్ళ తండ్రి పేరు ఏంటది? కార్బోనైల్. సో ట్విన్స్ కదా. ట్విన్స్ అంటే జస్ట్ ఇద్దరు కొంచెం కొంచెం మాత్రమే తేడా ఉంటది. సి హియర్, ఈ ఫస్ట్ ఎవరంటే ఆల్డిహైడ్. సో ఆల్డిహైడ్స్ కంటే సి హియర్ బేట సి డబుల్ బాండ్ ఓ. వాళ్ళ డాడీ సి డబుల్ బాండ్ ఓ అంటే సి హియర్ వాళ్ళ డాడీ నుంచే సేమ్ పోలికలు వస్తాయి కదా. సి హియర్ సి డబుల్ బాండ్ ఓ వచ్చింది. ఇటు సైడ్ ఆర్ ఉన్నాడు, ఇటు సైడ్ హెచ్ ఉన్నాడు. ఓకేనా బేట? ఇది ఎవరు? ఆల్డిహైడ్. ఇటు చూస్తే ఇక్కడ ఎవరున్నారు? కీటోన్. సో కీటోన్ కూడా సేమ్ ఉంటాడు, బట్ కొంచెం తేడా ఉంటది. ఎంత ట్విన్స్ అయినా మాత్రం సి హియర్ ఇటు ఆర్ ఉంటది, ఇటు ఆర్ డాష్ ఉంటది. అర్థమైందా బేట? ఇక్కడ హెచ్ ఫిక్స్, హైడ్రోజన్ ఇక్కడ ఫిక్స్ ఏ ఉంటది ఎప్పటికీ, బట్ ఇటు రెండు ఆర్ గ్రూప్స్ ఉంటాయి. ఆర్ మీన్స్ ఎనీ ఆల్కైల్ గ్రూప్. ఎరైల్ గ్రూప్ కూడా పెట్టుకోవచ్చు, బెంజైన్ గ్రూప్ కూడా. ఓకేనా బేట? సి హియర్ ఈ హీరో ఇద్దరు వేరైపోయింది కదా. సో వీళ్ళ ఫ్యామిలీ నేమ్ అనేటువంటిది ఓఎల్ తో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు ఉంటారు కదా, అజయ్ స్వేరో అంటారు, కొందరు భీమ్లా నాయకన్ లాస్ట్ లో, రెడ్డి అని లాస్ట్ లో ఇట్లా వేస్తారు కదా. సో అట్లనే వీళ్ళ పేరు దేంతో ఎండ్ అవుతుంది అంటే ఓఎల్ తో ఎండ్ అవుతుంది. ఎవరి పేరు? ఫస్ట్ హీరో ఆల్డిహైడ్. హియర్ సెకండ్ హీరో మన కీటోన్ యొక్క పేరు దేంతో ఎండ్ అవుతుంది అంటే వీళ్ళ ఫ్యామిలీ నేమ్ అందరి ఓఎన్ఈ ఓన్ తో ఎండ్ అయిపోతుంది. హియర్ ఇందులో కొన్ని సైడ్ క్యారెక్టర్స్ చూద్దాం. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు. ఓకేనా బేట? సో మన సినిమాలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి క్యారెక్టర్స్ గురించి కొంచెం అవగాహన ఉండాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకనే ఫస్ట్ టైం అని చెప్పుకుంటున్నాం. హియర్ బేట వీళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ మెంబర్ ఎవరంటే జస్ట్ ఇక్కడికి ఒక ఆర్ తీసేసినాం అంటే ఆల్డిహైడ్స్ నుంచి ఫస్ట్ హీరో నుంచి ఆర్ తీసేసినాం, ఇక్కడ హెచ్ పెట్టినాం. ఓకేనా? ఆల్కైల్ గ్రూప్ అంటే ఆర్ ప్లేస్ లో హెచ్ పెట్టచ్చు. మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్, బెంజైల్, ఫినైల్ ఏదైనా పెట్టచ్చు. సిఆర్ ఇక్కడ ఫస్ట్ హెచ్ పెట్టేసినాం. హెచ్ పెట్టేస్తే వీళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ వచ్చారు. ఆ మెంబర్ పేరేంటి బేట? మెథనాల్. లాస్ట్ కు దేంతో ఎండ్ అవుతుంది? ఓఎల్ తో ఎండ్ అవుతుంది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నేమ్ అనేటువంటి ఇదేంటి బేట? మెథనాల్. ఇక సెకండ్ ఎవరంటే ఇక్కడ సిహియర్ ఈ హెచ్ అనేది అన్నిటికీ ఫిక్స్. ఇక్కడ హెచ్ తీసేసి ఇక్కడ ఈ ఆర్ ప్లేస్ లో మనం ఇక్కడ CH3 పెడుతున్నాం. సో ఈ మెంబర్ పేరేంటి బేట? ఈ మెంబర్ పేరు ఎథనాల్. ఫస్ట్ వాడు మిథనాల్, సెకండ్ వాడు ఎథనాల్. ఎథనాల్ అనేటువంటిది పాపం విని కామన్ నార్మల్ నేమ్ IUPAC నేమ్. అర్థమైందా బేట? సర్టిఫికేట్ ఉండేది నేమ్ పాపం. కానీ ముద్దుగా అందరు ఏమని పిలుస్తారంటే ఎసిటాల్డిహైడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఆల్డిహైడ్ ఫ్యామిలీ కదా, అందుకనే వీని ముద్దుగా ఎసిటాల్డిహైడ్ అని పిలుస్తారు. ఓకేనా బేట? సిహియర్ లాస్ట్ మన ఇక్కడ ఏంది? ఇక్కడ బెంజిన్ తీసుకున్నాం మన ఆర్ ప్లేస్ లో ఏం తీసుకున్నాం బేట? బెంజిన్ తీసుకున్నాం. సో బెంజిన్ పైన CHO గ్రూప్ ఉంది. CHO గ్రూప్ అంటే ఏంటి బేట? దీన్ని మనం CHO గ్రూప్ అంటాం. ఈ హీరోని షార్ట్ కట్ లో దీన్ని మనం ఏమంటాం అంటే ఆర్ బాండ్ సిఆర్, సి డబల్ బాండ్ ఓ ఆర్ అని కూడా అంటాం దీన్ని. ఓకేనా బేట? సి హియర్ ఇక్కడ ఏంటి? ఇది బెంజాల్డిహైడ్. దీని పేరు ఏంటిది? బెంజాల్డిహైడ్. ఎందుకంటే ఆర్ ప్లస్ లో బెంజిన్ తీసుకున్నాం. ఇది ఏంటిది? ఆల్డిహైడ్ గ్రూప్. వాడి పేరుతో సహా కలిపి బెంజాల్డిహైడ్ అంటాం. ఓకేనా బేట? ఫస్ట్ హీరో యొక్క ఫ్యామిలీ క్యారెక్టర్స్ అన్ని అర్థమైపోయినాయా? సో లెట్ us go to the సెకండ్ హీరో. ఈ సెకండ్ హీరో యొక్క ఫ్యామిలీలో చూసుకున్నట్టయితే సి హియర్ ఇక్కడ రెండు ఆర్లే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఆర్ ప్లస్ లో మనం CH3 గ్రూప్ తీసుకున్నాం. CH3 గ్రూప్ తీసుకున్నాం. ఫ్యామిలీ నెంబర్ 2 ఈ హీరోకి సంబంధించిన ఫ్యామిలీ. సో ఈయన ఫ్యామిలీ నేమ్ ONE తో ఎండ్ అవుతుంది. సో CH3 రెండు CH3 అంటే ఏంటి బేట? రెండు CH3 అంటే డైమిథైల్. సిహియర్ డైమిథైల్, రెండు CH3 ఉన్నాయి. CH3 అంటే మిథైల్, డైమిథైల్. ఈ ఫ్యామిలీ పేరేంటి బేట? ఈ హీరో పేరేంటి? కీటోన్. సో డైమిథైల్ కీటోన్ అని పెట్టేసినాం ఆ హీరో పేరు మీదుగా. ఓకేనా? సో వాని రిజిస్టర్ లో బుక్ లో ఉండే పేరేంటంటే వీనికి రెండు నిక్ నేములు ఉన్నాయి. ఒకటి ఏంటి? డైమిథైల్ కీటోన్, ఇంకోటి ఏంటిది? ఎసిటోన్.
ఎసిటోన్ డైమిథైల్ కీటోన్ ఈ రెండు ఏంటి నిక్ నేములు అంటే ముద్దు పేర్లు. అండ్ ఇక్కడ దీనికి సర్టిఫికేట్ లో ఉండే నేమ్ ఏంటంటే ప్రోపేన్. ప్రోపేన్ ఏంటి బేట? ప్రోపేన్ 3 కార్బన్స్ అంటే ప్రోపో, ఓకేనా? సో ప్రోపోన్ ప్రోపోన్ ప్రోపోన్, ఓకేనా బేట? అండ్ నెక్స్ట్ సీ ద నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరున్నారు ఇక్కడ? ఇక్కడ ఇక్కడ ఇథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది. ఫస్ట్ పెద్ద గ్రూప్ ఏదో దాన్ని ఏం రాయాలి, ఓకేనా బేట? ఇదేంటిది ఎథైల్, ఇదేంటి మిథైల్. ఎథైల్ మిథైల్ హీరో పేరేంటిది? కీటోన్. ఎథైల్ మిథైల్ కీటోన్, ఎథైల్ మిథైల్ కీటోన్. ఇది క్లియరా బేటా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను బెంజిన్ తీసుకున్నా, ఇక్కడ ఆర్ ప్లస్ లో బెంజిన్ తీసుకున్నా, ఈ ఆర్ ప్లస్ లో CH3 తీసుకున్నా, ఓకేనా? దీని పేరేంటంటే ఎసిటోఫినోన్. ఇది ఎసిటో గ్రూప్. ఇదేంటి బేటా? ఫినోన్. బెంజిన్ మనం ఫినోన్ అని కూడా అంటాం, ఓకేనా బేటా? సి హియర్ ఫినోన్ కాదు ఫినాల్ అంటాం, బట్ లాస్ట్ కు ONE రావాలి కదా, ONE వచ్చేసింది ఇక్కడ. ఇదేంటి బేటా? ఇక్కడ రెండు ఒకటి బెంజిన్ గ్రూప్ తీసుకున్నాం, ఇంకోటి ఫినైల్ గ్రూప్ తీసుకున్నాం. సి హియర్ దీన్ని ఏమంటాం? ఫినైల్ బెంజైల్ ఫినోన్ అంటాం. ఏమంటాం బేటా? బెంజైల్ ఫినోన్. వీడి పేరేంటిది? బెంజైల్ ఫినోన్. అండ్ ఈ వీడి పేరేంటి? వీడికి ఇంకో నేమ్ కూడా ఉంది, ఏంటి బేటా? డైఫినైల్ బెంజోన్. ఈ రెండు ఫినైల్ గ్రూప్స్ డైఫినైల్. హీరో పేరేంటిది? కీటోన్. డైఫినైల్ కీటోన్ అంటాం. సో ఇది షార్ట్ ఇంట్రొడక్షన్ మన సినిమా గురించి. సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే, ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే బేటా, హీరో ఇద్దరికి ప్రాణగండం ఉంటది, మనం వాళ్ళని కాపాడాలి. సో వాళ్ళని కాపాడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రామాయణం చూస్తాం కదా, రామాయణంలో లక్ష్మణుడు మూర్చపోతే, బాణం వేసి మూర్చపోతే ఏం చేస్తారు? సంజీవుని తెచ్చి అతన్ని మళ్ళీ బతికించుకుంటారు కదా. సో అట్లనే ఈ హీరోలని మళ్ళీ బతికించడానికి కొన్ని ప్రిపరేషన్ మెథడ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం చూద్దాం, ఓకేనా బేటా? బేటా, ప్రాణగండం ఉన్న మన హీరోలని దక్కించుకోవాలంటే సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే బేటా, సీ హియర్, డీహైడ్రోజినేషన్ ద్వారా మనం చనిపోయిన మన హీరోని కూడా మళ్ళా బతికించుకోవచ్చు. రండి, మనం ఆడియన్స్ కదా, హీరో చనిపోతే అసలు సినిమా ఫ్లాప్ అయింది కదా, సో అందుకని మనమే కష్టపడాలి ఇక్కడ. సో ఈ డీహైడ్రోజినేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే బేటా, వేపరస్ ఆల్కహాల్ ని ఆల్కహాల్ అంటే ఏంటి బేటా? అది కాదు, ల్యాబ్ లో ఉండే ఆల్కహాల్. ఈ వేపరస్ ఆల్కహాల్ ని, కొంచెం ఆవిరి స్టేట్ లో ఉన్న ఆల్కహాల్ ని మనం Cu అంటే సి అంటే కాపర్ రెడ్ హాట్ ట్యూబ్స్, లేదా Ag అంటే ఏంటి బేటా? సిల్వర్, గోల్డ్. అర్థమైందా బేటా? గోల్డ్ అన్నా లేదా Ag రెడ్ హాట్ ట్యూబ్స్ తోనన్నా హీట్ చేసినట్టయితే మనకు ఎవరు ఫామ్ అవుతారు బేటా? ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి బేటా? హీరో 1 హీరో 2 ఇద్దరు హీరోలు ఫామ్ అవుతారు అన్నట్టు. ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రాసెస్ ద్వారా ఇద్దరు హీరోలను మనం కాపాడుకోవచ్చు, ఓకేనా బేటా? ఇద్దరు హీరోలను మనం కాపాడుకోవచ్చు. సి హియర్ కానీ ఇక్కడ ఒక కండిషన్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే, మనం ప్రైమరీ వేపరస్ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే మనకు హీరో 1 ఆల్డిహైడ్ పుడతాడు అన్నట్టు. మళ్ళీ ఒకవేళ మనం సెకండరీ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే, సెకండరీ వేపర్ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే మనకు కీటోన్ అంటే హీరో 2 ప్రొడ్యూస్ అవుతున్నట్టు, పుడతాడు మళ్ళీ. సో పొరపాటున మీరు 3 డిగ్రీ తీసుకున్నారు అనుకో, 3 డిగ్రీ తీసుకోవద్దు, ఎందుకంటే మనకు అవసరం లేదు. 3 డిగ్రీ తీసుకుంటే మనకు ఎవరు ఆల్కీన్స్ ప్రొడ్యూస్ అవుతారు, అది మనకు అవసరమా? అది హీరో కాదు, ఎవరు కాదు, మనకు ఎందుకు అని ప్రొడ్యూస్ చేసే అవసరం లేదు కదా. సో అది పక్కన పెట్టండి. ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే ప్రైమరీ ఆల్కహాల్ తీసుకుంటున్నా. ప్రైమరీ వేపరస్ ఆల్కహాల్ తీసుకుంటున్నా. నాకు ఎవరు ప్రొడ్యూస్ అవ్వాలి? హీరో నెంబర్ ఫస్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. హీరో నెంబర్ 1 ఆల్డిహైడ్స్ ఫ్యాన్స్ ఎవరున్నారో ఒకసారి అందరూ జై కొట్టండి. ఇక్కడ మీ హీరో మళ్ళీ బతికేశాడు. ఇక్కడ ఏం తీసుకున్నా బేటా? కాపర్ ఆన్ హీటింగ్. ఇక్కడ ఏం ఫామ్ అయింది మనకు? ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది బేటా? ఇక్కడ ఆల్డిహైడ్ అనేటువంటి మనకు ఫామ్ అయింది. మీ అందరికి డౌట్ రావచ్చు ఎట్లా ఫామ్ అయింది అనేటువంటిది. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏం లేదు బేటా, డీహైడ్రోజనేషన్ అంటే ఏంటి బేటా? రిమూవల్ ఆఫ్ H2. మనకి ఇక్కడ ఏమైందంటే ప్రధాన నుంచి H2 గ్యాస్ అనేటువంటి రిమూవల్ అయిపోతుంది. మనం ఇక్కడ హీట్ చేస్తున్నాం కదా, ఏదైనా హీట్ చేస్తే ఏమైతే బేటా? మనకు పొగలలే అంటే గ్యాస్ అనేటువంటి రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ గ్యాస్ ఎట్లా రిమూవ్ అవుతుంది అంటే సిఆర్ బేటా, ఇక్కడ CH2 ఉంది కదా, నేను ఒక H ని నేను ఎక్కడ రాస్తానంటే ఇక్కడ రాస్తున్నా, ఓకేనా బేటా? ఓకే H ని నేను ఇక్కడ రాస్తున్నా, ఓకేనా బేటా? ఈ OH ఉంది కదా, సో ఈ H ని కొంచెం మీరు దూరం రాస్తున్నా. ఈ H2 అనేటువంటిది గ్యాస్ రూపంలో రిలీజ్ అయిపోతుంది. అప్పుడేం ఫామ్ అయింది బేటా? సి హియర్
ఈ ఎలక్ట్రాన్ రెండు పోయినాయి. బట్ ఒక బాండ్ లో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బెట? ఒక బాండ్ లో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. మనకి ఈ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్, సో ఈ ఒక ఎలక్ట్రాన్ ఈ ఒక ఎలక్ట్రాన్ ఇవి రెండు కలిపి ఒక బాండ్ ని ఫామ్ చేస్తాయి. అర్థమైందా బేట? సిహెచ్ ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ అయిపోయింది. ఇక్కడ ఇదేంటి బేట? ఆల్డిహైడ్. ఫస్ట్ హీరో వచ్చేసిండు. దేంతో రియాక్ట్ చేసినాం? ప్రైమరీ ఆల్కహాల్ తో రియాక్ట్ చేస్తే మనకి ఎవరు వచ్చింది బేట? ఫస్ట్ హీరో ఆల్డిహైడ్ వచ్చేసిండు. నో ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇక ఫస్ట్ హీరో బతికేసిండు, సెకండ్ హీరో కూడా బతికించుకోవాలి కదా. సో బతికించుకోవడానికి చాలా ప్రాసెస్ ఉన్నది. సో ఇది వన్ ఆఫ్ ది ప్రాసెస్. హియర్ బెట మనం CH3 మన సెకండరీ ఆల్కహాల్ తీసుకుంటున్నాం. సెకండరీ అంటే ఏం లేదు బెట, సెకండ్ కార్బన్ దగ్గర మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉంటుంది, సెకండరీ ఆల్కహాల్ గ్రూప్ అయితే. ఓకేనా బెట? సో ఇది ఫస్ట్ కార్బన్ దగ్గర ఆల్కహాల్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ కార్బన్ దగ్గర వచ్చింది కదా, అందుకని ప్రైమరీ. ఇది సెకండ్ కార్బన్ దగ్గర ఉంది కాబట్టి ఆల్కహాల్. హియర్ బెట సేమ్ ఇక్కడికి వెళ్ళి కూడా ఏమైంది బెట, మనకి ఇక్కడికి వెళ్ళి కూడా ఒక గ్యాస్ అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది. హియర్ ఈ CH ఉంది కదా, ఈ హైడ్రోజన్ అండ్ ఈ హైడ్రోజన్, రెండు హైడ్రోజన్ H2 గ్యాస్ లెక్కల బయటకు రిలీజ్ అయిపోతుంది ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Cu ఆన్ హీటింగ్. అర్థమైందా బెట? ఏజీ తీసుకోవచ్చు లేదా సి తీసుకోవచ్చు. మనకి ఏమైంది బెట, ఇక్కడ ఏం ఫామ్ అయింది? సో ఈ సింగిల్ ఎలక్ట్రాన్ డబుల్ బాండ్ అయిపోయి ఒక బాండ్ అయిపోయి, సో CH3 సి డబుల్ బాండ్ CH3 అంటే ఎవరు బెట? మన హీరో 2 కీటోన్ ఫామ్ అయిండు. ఎవరు బెట? హీరో 2 కీటోన్ అనేటువంటిది ఫామ్ అయిపోయింది. మనం ఇద్దరు హీరోలను బతికించుకున్నాం. ఓకేనా? జై కీటోన్ అండ్ జై ఆల్డిహైడ్. ఓకేనా? మనం ఇక నెక్స్ట్ మెథడ్ కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చాలా మెథడ్స్ ఉంటాయి బేట. సో మనం ఇప్పుడు చూడబోయే మెథడ్స్ అన్ని కీటోన్స్ ని ఆల్డిహైడ్స్ ని, అంటే ఇద్దరు హీరోలని బ్రతకడానికి ఒక్కటే మెథడ్ ఏవేవైతుందో ఆ మెథడ్స్ ని మాత్రం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఈ వీడియోలో మొత్తం అసలు మెథడ్స్ డిస్కస్ చేసి నెక్స్ట్ వీడియోలో కీటోన్స్ ని బతికించాలంటే సపరేట్ మెథడ్ ఏమైనా ఉందా, ఆల్డిహైడ్ ని బతికించాలంటే సపరేట్ మెథడ్ ఏమైనా ఉందా, సో అవి మనం చూద్దాం. అర్థమైందా? కెమిస్ట్రీ లో వాటి మనం ప్రిపరేషన్స్ అంటాం. బేటా సెకండ్ మెథడ్ చూడండి బేటా. సో ఇదేంటంటే ఫ్రమ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఆక్సిడేషన్ అంటే ఏంటి బేటా? ఆక్సిడేషన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సేమ్ ఇంతకు ముందు దాని లెక్కల్ని. ఓకేనా బేటా? సేమ్ మన ఇక్కడ H2 మాలిక్యూల్ రిమూవ్ చేయాలి. బట్ హియర్ బేటా మనం ఇక్కడ ఆల్కహాల్స్ ని దేంతో రియాక్ట్ చేయాలంటే, ఇక్కడ ఆల్కహాల్స్ ని మనం K2Cr2O7 KMnO4 అవి కూడా ఎసిడిఫైడ్ అంటే H+H+ ఎసిడిఫైడ్ K2Cr2O7 ఆర్ లేదా KMnO4 తోని రియాక్ట్ చేసినట్టయితే అది కూడా ఆల్కహాల్స్ స్పెసిఫిక్ గా 2 డిగ్రీ మాత్రమే. అప్పుడు మనకు ఈ హీరో ప్రొడ్యూస్ అవుతాడు. హీరో నెంబర్ 2 ఎవరు? కీటోన్స్ ప్రొడ్యూస్ అవుతారు. ఓకేనా బేటా? ఎప్పుడు ఈ రెండింటి మనం ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సి హియర్ K2Cr2O7 KMnO4 ఈ రెండింటిని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ని 2 డిగ్రీ ఆల్కహాల్స్ తోని మనం గనక రియాక్ట్ చేసినట్టయితే మనకు హీరో నెంబర్ 2 కీటోన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. కీటోన్స్ ని మనం బతికించుకోవచ్చు. ఇట్లా అర్థమైందా బేటా? ఇట్లా బతికించుకోవచ్చు. మనం ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కాకుండా వేరే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని యూజ్ చేసినాం అనుకో మనకు ఆల్డిహైడ్స్ కూడా ఫస్ట్ హీరో కూడా ప్రొడ్యూస్ అవుతాడు. బట్ ఈ హీరో గురించి చూడండి బేటా. మీరు ఇప్పుడు ఫస్ట్ see here second 2 degree alcohol secondary alcohol. see here beta సెకండ్ కార్బన్ దగ్గర మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉంది. ఇది 2 డిగ్రీ ఆల్కహాల్. దీన్ని మనం దేంతో రియాక్ట్ చేస్తున్నాం? ఎసిడిఫైడ్ K2Cr2O7 లేదా ఆర్ H+ KMnO4 తో రియాక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది బేటా? see here ఇక్కడ ఈ ఆల్కహాల్ ఉన్న దాని దగ్గర ఈ హైడ్రోజన్ అండ్ ఈ ఆల్కహాల్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్, రెండు హైడ్రోజన్స్ బయటికి పోతాయి. అండ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కలిసి ఒక బాండ్ ని ఫామ్ చేసి, అంటే సిఆర్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఇక్కడ H ఈ కార్బన్ దగ్గర ఇట్లుంది కాబేట. సో ఈడొక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈడొక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈడొక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈడొక ఎలక్ట్రాన్ వస్తాయి. సో ఈ ఎలక్ట్రాన్ తీసుకొని ఈ ఎలక్ట్రాన్ తీసుకొని ఈ హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ సిఆర్ బెట రెండు ఎలక్ట్రాన్స్ ఒక బాండ్ ఫామ్ చేసినా బెట ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో ఈ బాండ్ అనేటువంటి ఫామ్ అయింది. ఇక్కడ సిఆర్ బెట బాండ్ ఫామ్ అయింది, ఇక్కడ -H2 రిమూవ్ అయిపోయింది. మన ఇక్కడ ఏం ఫామ్ అయింది బెట? CH3 C డబల్ బాండ్ CH3 మనకు కీటోన్ అనేటువంటిది సెకండ్ హీరో ఫామ్ అయిపోయింది. దీని ఏమంటారు? డైమిథైల్ కీటోన్ అంటాం. అంటే కీటోన్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనేటువంటి ప్రొడ్యూస్ అయ్యిండు. అర్థమైందా బెట? ఇట్లా బతికించవచ్చు మనం కీటోన్ హీరోని. ఓకేనా? లెట్ us see the next method.
బేటా నెక్స్ట్ మెథడ్ చూసుకున్నట్టయితే సిహియర్ బేటా ఇది కూడా సేమ్ ఫ్రమ్ ఆక్సిడైజింగ్ ఆఫ్ ది ఆల్కహాల్సే, కానీ ఇంతకు ముందు మనం KMnO4 అర్థమైందా, Cr2O7 ఆ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ని తీసుకున్నాం దేనితోని ఆల్కహాల్స్ తోని రియాక్ట్ చేసినట్టయితే. బట్ దీంట్లో సేమ్ ఆల్కహాల్స్ ని కానీ డిఫరెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ని యూజ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ని ఖచ్చితంగా మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రతి దాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సపరేట్ మెథడ్ ఏది లేదు. ఓకేనా బేటా? ఫస్ట్ ఈ రెండు ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ సివియర్, ఇక్కడ కొన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ రాశాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఆల్కహాల్స్ ని ప్రైమరీ ఆల్కహాల్స్ ని గనక ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ 5 రాశాను, పేర్లు మళ్ళీ చదువుతాను వినండి. ఇక్కడ రాసిన 5 ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తో రియాక్ట్ చేసినట్టయితే మన ఫస్ట్ హీరో ఆల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతాడు, మళ్ళీ పుడతాడు. సిహియర్ బట్ సెకండరీ ఆల్కహాల్ ని సేమ్ ఇంత ముందు లాగానే మనం ఏం చేయాలంటే ఈ 5 ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ని అక్కడ ఫస్ట్ 2 యూజ్ చేసినాం కదా, సో అవి కాక ఈ 5 ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తో కనుక రియాక్ట్ చేసినట్టయితే మనకి కీటోన్స్ సెకండ్ హీరో ప్రొడ్యూస్ అవుతాడు. ఓకేనా బేటా? అండ్ థర్డ్ అంటే దీంతో అసలు ఏం ఎఫెక్ట్ జరగదు, థర్డ్ 3 డిగ్రీ ఆల్కహాల్ ని అసలు యూజ్ చేయద్దు. ఓకేనా బేటా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అన్ని ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. NBS ఎన్ బ్రోమోసక్సినమైడ్ రాసుకోండి. NBS అంటే ఏంటి బేటా? ఎన్ బ్రోమోసక్సినమైడ్. నెక్స్ట్ PCC అంటే కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి అన్న కాదు. ఇక్కడ ఏంటి బేటా? PCC అంటే పిరిడీనియం క్లోరోక్రోమేట్. పిరిడీనియం క్లోరోక్రోమేట్. అర్థమైందా బేటా? హియర్ 3 ఇదేంటి బేటా? సెరెట్స్ రియేజెంట్. సెరెట్స్ రియేజెంట్ అంటే సిహియర్ బేట ఇక్కడ ఏముంది? బెంజిన్. ఇదేంటి? పిరిడిన్ ఉంది. పిరిడిన్ రేషియో CrO3 రేషియో HCl రేషియో H2Cl ఇవన్నిటి కూడా 1:1:1:1 రేషియోలో తీసుకున్నట్టయితే దీని పేరు సెరెట్స్ రియేజెంట్ అంటాం. అర్థమైందా బేటా? ఒకవేళ మనకు ప్రైమరీ ఆల్కహాల్ ఇచ్చి ఇట్లా ఒక గీత పెట్టేసి గీత పైన మనకు ఈక్వేషన్ సింబల్ పైన మనకు ఈ సెరెట్స్ రియేజెంట్ అనే ఇచ్చింది అనుకో, మనం ఏం రాయాలి బేటా? ప్రైమరీ డిగ్రీ ఆల్కహాల్ ఇస్తే మనం ఆల్డిహైడ్ రాయాలి, సెకండరీ డిగ్రీ ఆల్కహాల్ తో సహా ఇది ఇస్తే మనం ఏం రాయాలి? కీటోన్స్ రాయాలి. ఓకేనా బేటా? నెక్స్ట్ కోలెన్స్ రియేజెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కోలెన్స్ రియేజెంట్ మీకు డైరెక్ట్ గా కూడా క్వశ్చన్ అడగచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని మీరు క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా బేటా? అందుకనే కాన్సన్ట్రేట్ గా వినండి. ఒకవేళ ఓకే, కోలెన్స్ రియేజెంట్స్ హియర్ ఇక్కడ పిరిడిన్ Cr2O3 CHCl2. అర్థమైందా బేటా? పిరిడిన్ CrO3 అండ్ CH3 అండ్ Cl ఇవి 1:1:1 రేషియోలో తీసుకున్నట్టయితే మనకేంటి బేటా? 1:1:1 రేషియోలో తీసుకున్నట్టయితే దీన్ని మనం ఏమంటాం బేటా? జాన్స్ రియేజెంట్ అంటాం. సిహియర్ బేటా PCC రియేజెంట్ అని ఇక్కడ ఇంత చెప్పలేదు. సిహియర్ PCC రియేజెంట్ అంటే ఇక్కడ ఏంటి బేటా? పిరిడిన్ CrO3 అండ్ HCl 1:1:2 రేషియోలో కనుక తీసుకున్నట్టయితే HCl 2 రేషియోలో, ఇది Cr2 1 రేషియోలో, ఇది 1 రేషియోలో తీసుకుంటే దాన్ని మనం PCC రియేజెంట్ అంటాం. ఏంటి బేటా? ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇవన్నీ. అండ్ ఇక్కడ జాన్స్ రియేజెంట్ సిహియర్ బేటా H2Cr2O4 in aqueous acetone and CrO3 H2SO4 in aqueous acetone both. సో ఈ కాంబినేషన్ వచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటాం బేటా? జాన్స్ రియేజెంట్ అంటాం. ఏమంటాం బేటా? జాన్స్ రియేజెంట్ అంటాం. ఓకేనా బేటా? సో లెట్ us do the examples బేటా, then you will understand. వాట్సాప్ పిల్లలు ఎప్పటికి వాట్సాప్ లోనే ఉంటున్నారా, చదువుతున్నారా? సో నీట్ ఎవరైనా ప్రీవియస్ ఇయర్ డ్రాపర్స్ ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి కింద మెసేజ్ చేయండి బేటా. ఓకే బేటా, లెటస్ డూ అమ్మడు, లెటస్ డూ కుమ్ముడు. సో మనం ఇప్పుడు మన హీరోని బతికించుకోవడానికి నానా తంటలు పడుతున్నాం బేటా. సో మన తంటలు మనం పడేద్దాం. సిహే బేటా ఫస్ట్ నేను ప్రైమరీ ఆల్కహాల్ తీసుకుంటున్నా బేటా. CH3 బాండ్ CH2, ఇక్కడ నేను ఆల్కహాల్ తీసుకున్నా సిహే బేటా. ఓకేనా బేటా? ఇదేంటి బేటా? ప్రైమరీ ఆల్కహాల్. ప్రైమరీ ఆల్కహాల్స్ ని మనం ఇంతకుముందు చెప్పుకున్న ఏ 5 ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తోని రియాక్ట్ చేసినా మనకి ఏం ప్రొడ్యూస్ అయ్యేది బేటా?
ఆల్డిహైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆల్డిహైడ్స్ మన ఫస్ట్ హీరో అనేటువంటి వాడు బతికేస్తాడు. మనం నేను ఇక్కడ దేని తీసుకుంటానంటే పీసీసీని తీసుకుంటున్నా. లేకపోతే దాని స్ట్రక్చర్ అయినా ఇవ్వచ్చు. స్ట్రక్చర్ అని ఇచ్చి 1:1:2 రేషియో అదన్నీ ఇవ్వచ్చు. ఓకేనా బేటా పీసీసీ. ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చింది అనుకో వాట్ ఈస్ ద ఆన్సర్, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది బేటా మనకి ఇక్కడ ఆల్డిహైడ్స్ మన ఫస్ట్ హీరో బతికేస్తాడు. ఇక్కడ ఏమైంది సిఏ బేటా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ పని ఏంటి బేటా అందులో ఉన్న హైడ్రోజన్ ని రిమూవ్ చేసేస్తాయి. సిఏ ఇందులో ఉన్న హైడ్రోజన్ రిమూవ్ చేసేస్తున్నా CH3 బాండ్ CH2 C హియర్ ఇక్కడ నుంచి ఒక H రిమూవ్ చేసేసిన అండ్ ఇక్కడ నుంచి ఒక H, సో ఇది డబుల్ బాండ్ O అవుతుంది. ఇది ఏంటి బేటా మొత్తం CH3CHO అంటే ఏంటి బేటా ఆల్డిహైడ్, ఎథనాల్డిహైడ్. ఓకేనా బేటా ఫస్ట్ హీరో పుట్టిండా మళ్ళీ. ఓకే వెరీ గుడ్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బేటా సెకండరీ ఆల్కహాల్ తీసుకుందాం. CH3 CH2 OH అండ్ ఇక్కడ CH3 తీసుకున్నాం. ఓకేనా బేటా ఇదెవరు సెకండరీ ఆల్కహాల్. మనకు సెకండరీ ఆల్కహాల్ తీసుకుంటే ఏ హీరో రావాలి బేటా. సో సారీ ఇక్కడ మనం ఇక్కడ రియేజెంట్ తీసుకోవాలి కదా, ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకుంటాం కోలెన్స్ రియేజెంట్ తీసుకున్నాం. సో కోలెన్స్ రియేజెంట్ తీసుకుంటే మనం ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయితే బేటా కోలెన్స్ రియేజెంట్ తీసుకుంటే లేదా అర్థమైంది బేటా తీసుకున్న మనకి ఏం ప్రొడ్యూస్ అయితే బేటా మనకి ఇక్కడ కీటోన్ సెకండ్ హీరో ప్రొడ్యూస్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా మనకు ఇక్కడ హైడ్రోజన్ పోద్ది -H2 మనకి ఏం ప్రొడ్యూస్ అయితే బేటా CH3 C డబల్ బాండ్ O CH3. ఓకేనా బేటా ఇదేంటి బేటా కీటోన్ ఫ్యామిలీ అంటే కీటోన్ హీరో అనేటువంటి వాడు మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయిపోయాడు. ఓకేనా బేటా డైమిథైల్ కీటోన్ ఓకేనా బేటా డైమిథైల్ కీటోన్. సో ఇదేంటి బేటా ఇది వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ మెథడ్ అన్నట్టు. మీకు ఎలా ఇచ్చినా కూడా సీఏ బేటా ఒకవేళ ఇది ఇచ్చి ఇక్కడ ఆ ఐదింటిలో ఏదైనా కూడా ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇక్కడ మనకి ఇచ్చినా కూడా మనకి ఏం ప్రొడ్యూస్ అయితే బేటా ఇక్కడ కీటో ఆల్డిహైడ్స్ ప్రొడ్యూస్ అయితే ప్రైమరీ ఆల్కహాల్ ఇచ్చినప్పుడు. ఒకవేళ సెకండరీ ఆల్కహాల్ ఇచ్చి ఇక్కడ ఆ 5 ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ నుంచి ఏది ఇచ్చినా కూడా మనకి ఇక్కడ కీటోన్సే ప్రొడ్యూస్ అవుతాయి. సో లెట్ us discuss the next method beta. చూద్దాం బేటా. సో how is your day బేటా ఎలా నడిచింది ఈ డే మొత్తం ఎలా నడిచింది బేటా. సో సేమ్ హియర్ బేటా మళ్ళీ మనం ఫ్రమ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తోనే. సో see here బేటా సో సారీ ఆక్సిడైజింగ్ ఆల్కహాల్స్ నుంచే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. బట్ ఇక్కడ మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ప్లేస్ లో మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఫ్రమ్ ఆల్కహాల్ అని రాసుకోండి. ఫ్రమ్ ఆల్కహాల్ ఆక్సిడైజింగ్ ద ఆల్కహాల్స్ ని మనం ఆక్సిడైజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ గా మనం ఏం తీసుకుంటామంటే MnO2 ఏం తీసుకుంటాం బేటా MnO2 అనేటువంటి బేటా ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్ అన్నట్టు. బట్ ఇక్కడ మనం కొన్ని స్పెసిఫిక్ వాటితో మాత్రమే రియాక్ట్ చేస్తాం. ఏంటంటే ఆల్కహాల్స్ ని మనం స్పెసిఫిక్ ఆల్కహాల్స్ ని మాత్రమే తీసుకుంటాం, ప్రైమరీ సెకండరీ కాకుండా. సిఏ బేటా ఐఎమ్ రైటింగ్ ద సిఏ ఇవి రెండింటిని గుర్తు పెట్టుకో బేటా. ఫస్ట్ ఏంటంటే బేటా సిఏ బేటా ఇది బెంజిన్ గా బేటా పైన CH2OH ఈ ఆల్కహాల్ ఏంటి పేరు చెప్పండి బేటా టక్కున చెప్పండి. ఆల్కహాల్ బేటా బెంజైల్ ఆల్కహాల్ సంథింగ్ బెంజైల్ ఆల్కహాల్ ఒకటి ప్లస్ అండ్ ఇంకోటి ఏం తీసుకున్నామంటే బేటా CH3 లేదు అల్లైల్ ఆల్కహాల్ CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2OH అల్లైల్ ఆల్కహాల్ అంటే ఏం లేదు బేటా. అల్లైల్ ఆల్కహాల్ అంటే ఏదైతే డబుల్ బాండ్ కి పక్కనున్నటువంటి కార్బన్ దగ్గర మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉందనుకో, మళ్ళీ చెప్తున్నా
డబుల్ బాండ్ కి పక్కనున్నటువంటి కార్బన్ దగ్గర మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉంటే దాన్ని అల్లైల్ ఆల్కహాల్ అంటారు. ఇక్కడ ఏమున్నా కూడా ఇక్కడ కీటోన్ గ్రూప్ ఉందనుకో అల్లైల్ కీటోన్ అంటారు. ఓకేనా బేట, ఇక్కడ ఏ గ్రూప్ ఉన్నా కూడా డబుల్ బాండ్, ఇది డబుల్ బాండ్ కార్బన్, ఈ కార్బన్ యొక్క పక్కకే మనకేముంది ఇది ఉంది, ఈ కార్బన్ పైన మనకు ఏముంది బేట OH గ్రూప్ ఉంది, అందుకని దీన్ని అల్లైల్ ఆల్కహాల్ అంటాం. ఇదేంటి బేట బెంజైల్ ఆల్కహాల్ అంటాం, బెంజైల్ ఆల్కహాల్ అంటాం. ఒకవేళ మనము ఈ MnO2 ని, ఈ బెంజైల్ ఆల్కహాల్ ని అండ్ అల్లైల్ ఆల్కహాల్ ని, సో మనం MnO2 తోని రియాక్షన్ చేసినట్టయితే మనకి ఏం ప్రొడ్యూస్ అయితే బేట సేమ్ ప్రైమరీ ఆల్కహాల్, సేమ్ ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే మనకు ఆల్డిహైడ్స్ ప్రొడ్యూస్ అయితే, ప్రైమరీ ఆల్కహాల్ తీసుకున్నట్టయితే ఆల్డిహైడ్స్, ఆల్డిహైడ్స్. సెకండరీ తీసుకుంటే మనకి ఏం ప్రొడ్యూస్ అయితే బేట కీటోన్స్ తీసుకున్నాం. ఓకే బేట, ఇప్పుడు మనం ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం, ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం. See here, I am taking them an example. See here beta, benzene CH2OH, CH2OH. ఇదేంటి బేట ప్రైమరీ, ఇక్కడ ఏంటి బేట ఫస్ట్ కార్బన్ కి మనకు OH అనేటువంటిది అటాక్ అయింది. ఇదేంటి బేట ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్. ఓకే బేట, దేంతో రియాక్ట్ చేయాలి బేట మనం MnO2 తోని, ఓన్లీ వన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, సింగిల్ అన్నట్టు. ఇదేం చేస్తుంది బేట, H2 ని రిమూవ్ చేసేస్తుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా బేట H2 ని రిమూవ్ చేస్తుంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ పనే అంతా. సీఏ బేట ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ ని, ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తుంది, -H2. అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది బేట బెంజిన్ ఉంటది. బెంజిన్ పైన C డబల్ బాండ్ O, ఇక్కడ H, C డబల్ బాండ్ OH. మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది బేట బెంజాల్డిహైడ్ మనకు ఫామ్ అయింది. మనకి ఏం ఫామ్ కావాలి బేట ప్రైమరీ బెంజైల్ ఆల్కహాల్ తీసుకుంటే మనకి ఏం ఫామ్ కావాలి ఆల్డిహైడ్స్ ఫామ్ కావాలి. సో ఫామ్ అయినా బేట. సో లెట్ us do if we will take secondary benzyl alcohol, secondary benzyl alcohol. See here ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే CH2 CH, here బేట ఇక్కడ OH తీసుకున్నా, ఇక్కడ నేను ఇక్కడ ఏం తీసుకున్నా బేట OH తీసుకున్నా. ఇదేంటి బేట సెకండ్ కార్బన్ దగ్గర, here బేట ఏంటి బేట ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర మనకి ఏముంది బేట OH గ్రూప్ ఉంది. ఇదేంటి బేట సెకండరీ బెంజైల్ ఆల్కహాల్. సెకండరీ బెంజైల్ ఆల్కహాల్ ని నేను ఈ MnO2 తో రియాక్షన్ చేస్తున్న ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తో మనకి ఏమైంది బేట ఇది H2 ని రిమూవ్ చేస్తుంది. సెకండరీ తో మనం చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవ్వాలి బేట, మన సెకండ్ హీరో కీటోన్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో కీటోన్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు బేట, సో ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ అండ్ ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ రెండు రిమూవ్ అయిపోతే H2 గా, అప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అయితే బేట బెంజిన్ C డబల్ బాండ్ O అండ్ CH3. అర్థమైంది బేట, ఇది బెంజైల్ కీటోన్. Is it clear beta? So let us do next preparation method, ozonolysis of the alkenes, which is also very important beta, ozonolysis of the alkenes. See here beta, first ఇది నేను ఒక సింపుల్ ట్రిక్ తోనే చెప్పేస్తా బేట. సో విత్ మెకానిజం అనేది మనకు సెపరేట్ లెసన్ లో మనకు వస్తుంది, అప్పుడు చెప్పుకుంటాం. ఓకేనా బేట, ఫస్ట్ ఇది సింపుల్ ట్రిక్ తో చెప్పేస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ మన హీరోస్ ని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఎట్లా కాపాడుకోవాలో చూద్దామా బేట. సీ హియర్ ఫస్ట్ ఓజోనోలైసిస్ ఆఫ్ ఏంటి బేట ఆల్కీన్స్. నేను ఇక్కడ ఒక ఆల్కీన్ తీసుకుని చూడండి బేట, మిత్ ఇత్. ఇదేంటి బేట ఈథీన్. ఇక్కడ మీరు ఏం లేదు బేట, ఫస్ట్ ఏం చేయండి అంటే O3 ఉంది కదా బేట, సో O3 లో 2 ఆక్సిజన్ తీసుకోండి, 2 ఆక్సిజన్, ఒక ఆక్సిజన్ ఇటు యాడ్ చేయండి, ఒక ఆక్సిజన్ ఇటు యాడ్ చేయండి. ఈ బాండ్ ని బ్రేక్ చేయండి, అర్థమైంది. ఈ డబుల్ బాండ్ ని బ్రేక్ చేసి ఒక ఆక్సిజన్ ఇటు యాడ్ చేయండి, ఒక ఆక్సిజన్ ఇటు యాడ్ చేయండి. మనకి ఇక్కడ కాంపౌండ్ అనేటువంటి ఫామ్ అయిపోతుంది. సి బేట మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది బేట ఆల్డిహైడ్ అనేటువంటి ఫామ్ అయింది. అంటే ఫస్ట్ హీరో ఫామ్ అయిపోయిండు ఆల్కీన్స్ తో చేస్తే, అర్థమైంది బేట. నేను ఇంకొక ఆల్కీన్ తీసుకుంటా, చూద్దాం ఇప్పుడేం ఫామ్ అవుతుందో. సి బట్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా బేట, సో డబుల్ బాండ్ ఉన్న సరే నేను ఏం చేస్తున్నా దీన్ని బ్రేక్ చేసేసిన డబుల్ బాండ్ ని, ఇటొక ఆక్సిజన్ ఇస్తున్నా, ఇటొక ఆక్సిజన్ ఇస్తున్నా. సి బట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ CHO ఫామ్ అయింది, CHO ఫామ్ అయింది ఇక్కడ.
CH2O అంటే CH2O అంటే ఏంటి బేట? CH2O అంటే నథింగ్ బట్ HCHO అన్నట్టు. అర్థమైంది బేట? C డబల్ బాండ్ O అన్నట్టు. అర్థమైంది? C డబల్ బాండ్ O H అన్నట్టు. ఓకేనా బేట? అది అన్నట్టు. సేమ్ ఇక్కడ అసలు రెండు ఫామ్ అవుతాయి, ఇటొకటి ఇటొకటి. సిఆర్ ఇక్కడ బేట, ఇక్కడ ఆక్సిజన్ CH3 CHO, CH3 CH1 అంటే ఏంటి బేట? CH3 CH1 అంటే ఏంటి బేట? C డబల్ బాండ్ O H, C డబల్ బాండ్ O H. ఇది కూడా ఆల్డిహైడ్ ప్లస్ ఇటొక ఆక్సిజన్ కలిసిందిగా. ఇప్పుడు ఇటు ఏమైంది బేట? C డబుల్ బాండ్ O, ఇటొక H ఇటొక H, రెండు హెచ్లు ఉన్నాయి కదా. C డబుల్ బాండ్ O, ఇటొక H ఇటొక H. ఓకే బేట? ఇదేంటి బేట? ఇది కూడా ఆల్డిహైడ్. సో మనం ఈ ఆల్కీన్ చూసుకున్నా కూడా ఇదేంటి బేట? మిత్ ప్రోపీన్. అర్థమైందా బేట? ప్రోపీన్. సో ఈ ప్రోపీన్ ని కూడా మనం దీంతో రియాక్ట్ చేస్తే వెయిట్ తో బేట O3CCl4 జింక్ అండ్ H2O, O3CCl4 అండ్ జింక్ అండ్ H2O. వీటితో కనుక మనం రియాక్ట్ చేస్తే మనకి ఏం ఫామ్ అయితే బేట? ఆల్డిహైడ్స్ ఫామ్ అయితే. ఓకేనా? సో నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం బేట? ప్రోపీన్ తీసుకున్నాం. ప్రోపీన్ ని తీసుకొని ఓజోన్ అనాలిసిస్ చేస్తే మనకి ఏం ఫామ్ అయితే బేట? మళ్ళీ రెండు ఆల్డిహైడ్స్ మనకు ఫామ్ అయినాయి. సో లేటెస్ట్ చెక్ మనం ఇక్కడ నెక్స్ట్ ఏం తీసుకున్నాం అంటే CH3 CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH3. దట్ మీన్స్ వాట్ బేట? బ్యూటీన్. మనం ఇక్కడ బ్యూటీన్ తీసుకుంటే నెక్స్ట్ ఏం ఫామ్ అయితే చూద్దాం బేట. ఏం చేయాలి బేట? సో డబుల్ బాండ్ ని బ్రేక్ చేయాలి, ఇట్ సైడ్ ఒక ఆక్సిజన్ ఇట్ సైడ్ ఒక ఆక్సిజన్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏం ఫామ్ అయితే బేట? CH3 CHO. దట్ మీన్స్ వాట్ బేట? CH3 CHO. దట్ మీన్స్ C డబుల్ బాండ్ O H. This what is this beta? This is also aldehyde. మన ఫస్ట్ హీరోనే ఫామ్ అవుతున్నాడు ఇక్కడ కూడా. అండ్ ఇటు చూసుకున్నట్టయితే ఇటు కూడా సేమ్ మనకు CH3 CH3O. దట్ మీన్స్ వాట్ బేట? ఇక్కడ కూడా మనకు CH3 C డబుల్ బాండ్ H. అర్థమైంది బట్ ఇక్కడ కూడా మనకు ఫస్ట్ హీరో ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది, మనకు సెకండ్ హీరో కీటోన్ అయితే ఇంతవరకు ఫామ్ అవ్వలేదు. సో లెటెస్ట్ చెక్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. సిహియర్ బెట నేను ఇక్కడ బ్రాంచ్డ్ ఆల్కీన్ తీసుకున్నా. సో ఇప్పుడు మనం సేమ్ ఇదే కాంపౌండ్స్ O3CCl4 అండ్ Zn అండ్ H2O తో రియాక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఏం ఫామ్ అయితే బెట? సేమ్ యాజ్ ఫర్ అవర్ ట్రిక్ ఇక్కడ డబుల్ బాండ్ మనం ఏం చేస్తున్నా? బ్రేక్ చేస్తున్నా, ఇటొక ఆక్సిజన్ ఇస్తున్నా. అప్పుడేం ఫామ్ అయితే బెట? సిహియర్ బెట ఇక్కడ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్బన్ దగ్గరికి మనకి ఆక్సిజన్ వస్తుంది. అర్థమైందా బెట? సో అప్పుడేం ఫామ్ అయితే బెట? CH3 ఈ కార్బన్ దగ్గరికి ఆక్సిజన్ వచ్చింది. దట్ మీన్స్ C డబుల్ బాండ్ O అండ్ ఈ CH3 కి ఈ CH3 ఇక్కడ డిఫరెంట్ కాంపౌండ్ ఫామ్ ఉంది. వాట్ ఈస్ దిస్ బేటా? దిస్ ఈస్ కీటోన్. సో మన సెకండ్ హీరో ఫామ్ అయిందా బేటా? అంటే బ్రాంచ్డ్ ఆల్కీన్స్ తీసుకుంటే మనకి ఏం ఫామ్ అయితే బేటా? కీటోన్ కూడా ఫామ్ అవుతాడు. అండ్ ప్లస్ ఇట్ సైడ్ ఏం ఫామ్ అయితే బేటా? ఇట్ సైడ్ CH2O అంటే దట్ ఇదేంటి బేటా? ఆల్డిహైడ్. C డబుల్ బాండ్ O H. ఇదేం బేటా? ఆల్డిహైడ్. ఒక ఆల్డిహైడ్ ఫామ్ అయింది, ఒక కీటోన్ ఫామ్ అయింది. మన ఫస్ట్ హీరో ఫామ్ అండ్ సెకండ్ హీరో ఫామ్ అయింది. సో మన ఇప్పుడు ఇది చేసేటప్పుడు బై ఓజోనలైసిస్ ఆఫ్ ఆల్కీన్స్ చేసేటప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే సింపుల్ ఆల్కీన్స్ తీసుకున్నాం అనుకో బేటా, మనకి ఎవరు ఫామ్ అవుతారు బేటా? మన ఫస్ట్ హీరో ఆల్డిహైడ్ ఫామ్ అవుతారు. ఒకవేళ మనం బ్రాంచ్డ్ ఆల్కీన్ తీసుకున్నాం అనుకో బేటా ఇట్లా, సో మన సెకండ్ హీరో ఎవరు ఫామ్ అవుతారు బేటా? కీటోన్ ఫామ్ అవుతాడు. లేదా రెండు కీటోన్స్ ఫామ్ అవ్వచ్చు, లేదా ఒక ఆల్డిహైడ్ ఫామ్ అవ్వచ్చు, ఒక కీటోన్ ఫామ్ అవ్వచ్చు. ఓకేనా బేటా? సో ఈ మెథడ్ అనేటువంటి క్లియర్ బేటా? స్ప్రైట్ ఇది క్లియరా బేటా? ఇది క్లియరా? ఓకే. సో లెట్ us do the ఫైనల్ వన్. సో ఈ మెథడ్ ద్వారా మనం ఇద్దరిని ప్రొడ్యూస్ చేస్తున్నాం బేటా. ప్రతి దాంట్లో రెండు ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇద్దరు హీరోని. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం తెలుసుకున్నాం అంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ మెథడ్ తోనే ఒక స్పెసిఫిక్ హీరోని మాత్రమే ప్రొడ్యూస్ చేయొచ్చు మనం. సిహియర్ బేటా ఫస్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్. సో ఈ మెథడ్ ఏమంటే బేటా రాసుకోండి. బై hydration of alkynes. సో ఈ ఆల్కేన్స్ యొక్క మనం హైడ్రేషన్ ద్వారా మనం కీటోన్స్ ని అండ్ ఆల్డిహైడ్స్ ని ఇద్దరు హీరోస్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. బట్ సిహియర్ బేటా ఆల్కైన్స్ లో ఒక ఆల్కైన్ దట్ మీన్స్ C ట్రిపుల్ బాండ్ CH ట్రిపుల్ బాండ్ CH. ఇదేంటి బేటా? ఇథైన్. సో ఈ ఇథైన్ ని ఒకవేళ ఈ ఇథైన్ ని మనం హైడ్రోజనేషన్ చేసినట్టయితే, హైడ్రోజనేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ బేటా? సో హియర్ హైడ్రోజనేషన్ చేసేటప్పుడు ఏమేమి యూజ్ చేస్తున్నాం అంటే CH ట్రిపుల్ బాండ్ CH విచ్ ఈస్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాట్ బేటా?
H2O and H2SO4, H2O and H2SO4 అండ్ ఆల్సో HgSO4 రెండిట్లా ఏదైనా ఒకదాన్ని మనం తీసుకొని మనం దీని కనుక హైడ్రోజనేషన్ అంటే వాటర్ తో రియాక్ట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయ్యింది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆల్డిహైడ్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యింది. ఇక్కడ ఓన్లీ ఆల్డిహైడ్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యింది. ఏంటి బేటా? సో దీంతోని CH3 ట్రిపుల్ బాండ్ CH అంటే ఇదేంటి బేటా? మిథైన్. ఇథైన్. సో ఇథైన్ ని మనం H2O అండ్ H2SO4 లేదా HgSO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ లేదా మెర్క్యూరిక్ సల్ఫేట్. సో ఈ రెండింటిలో ఏదో దాంతో రియాక్షన్ చేసినాం అనుకో మనకి ఇక్కడ ఓన్లీ స్పెసిఫిక్ మనకి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయితే బేటా? ఓన్లీ ఆల్డిహైడ్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా బేటా? సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేటా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగిలిన ఏ ఆల్కైన్స్ తోని వీటిని రియాక్షన్ చేసినా కూడా ఆల్డిహైడ్స్ కీటోన్స్ రెండు ప్రొడ్యూస్ అవుతాయి. బట్ దీంతో మాత్రం ఓన్లీ స్పెసిఫిక్ ఏంటి బేటా? ఆల్డిహైడ్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. సో లెట్ us see how it will be produced. సో ఫస్ట్ ఏమైందంటే బేటా, ఫస్ట్ ఇక్కడ ఒక బాండ్ అనేటువంటిది బ్రేక్ అయిపోతుంది. See here, బాండ్ బ్రేక్ అయిపోయి ఒక సైడ్ H2 అండ్ ఒక సైడ్ ఇది H ప్లస్ అండ్ OH మైనస్ విడిపోద్దిగా బేటా. సో ఒక H ఒక సైడ్ ఒకటి అండ్ OH ఒక సైడ్ అటాచ్ అయిపోతుంది. See here బేటా, ఐఎమ్ అటాచ్ చేస్తున్నా CH ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్. ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ అటాచ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏముంది బేటా? CH ఉంది కదా. సో ఇటు సైడ్ మనకు ఒక OH అనేటువంటి అటాచ్ అవుతుంది. ఈ OH ఇటు సైడ్ అటాచ్ అవుతుంది. ఇక్కడ అంటే హోమోలైటిక్ క్లీవేజ్ అన్నట్టు ఒక బాండ్ అనేటువంటిది మొత్తం బ్రేక్ అయిపోయింది అన్నట్టు. అప్పుడేమైతే ఒక హైడ్రోజన్ ఇటు సైడ్ వచ్చింది అండ్ ఇంకొక OH అనేటువంటి ఇటు సైడ్ వచ్చింది అన్నట్టు. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టెప్ ఏం జరుగుతుంది అంటే బేటా? టాటోమరిజం జరుగుతుంది బేటా. టాటోమరిజం జరుగుతుంది. అండ్ సీ హియర్ బేటా, ఇదేంటి బేటా? మనకు ఇదేంటి? ఇథెనాల్. ఇదేంటి బేటా? ఇథెనాల్ అంటే ఏంటి బేటా? ఇది ఈనాల్. ఇదేంటి బేటా? ఈనాల్ మనకు ఇది ఒకటి. ఇది ఏంటంటే బేటా అన్స్టేబుల్ ఫామ్ అన్నట్టు ఇది. సో దీంట్లో ఏం జరుగుతుందంటే బేటా, టాటోమరిజం అంటే ఏం లేదు, ఎక్స్ బాండ్ వై బాండ్ డబుల్ బాండ్ జెడ్ ఉంటుంది అన్నట్టు. సో ఎక్స్ బాండ్ వై బాండ్ జెడ్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఎక్స్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్ అండ్ ఏం చేస్తుంటే బేటా, ఈ ఎక్స్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్ ఈ జెడ్ దగ్గరికి వస్తుంది. అర్థమైందా బేటా? ఈ హెచ్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ అనేటువంటి జెడ్ దగ్గరికి వస్తుంది. అండ్ సో ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఈ ఎక్స్ దగ్గరికి వస్తుంది. ఓకేనా బేటా? ఎక్స్ దగ్గర ఉన్న హైడ్రోజన్ జెడ్ మీదకి పోతుంది, డబుల్ బాండ్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది. సేమ్ సి హియర్, ఇక్కడ అదే ఇక్కడ సేమ్ అదే. ఈ హైడ్రోజన్ అనేటువంటి ఇక్కడికి వస్తుంది, మొత్తం CH3 అయితే బేటా ఈ హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది అండ్ ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడికి ఎక్స్ దగ్గరికి వస్తుంది. సో ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఈ ఎక్స్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ అనేటువంటిది OH దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ అనేటువంటి ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇది CH3 అయిపోద్ది. ఓకే బేటా, కాన్స్టెంట్ గా విను. అండ్ ఈ డబుల్ బాండ్ అనేటువంటిది ఈ ఎక్స్ దగ్గరికి వస్తుంది. ఓకే బేటా, దీన్ని ఇక్కడ మంచిగా రాసి చెప్తున్నారు చూడండి బేటా. CH డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ OH. ఇక్కడ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఈ హైడ్రోజన్ నేను డైరెక్ట్ గా CH2 అనే రాస్తున్నా. ఈ H ని పైన రాస్తున్నా, డైరెక్ట్ CH2 అనే రాస్తున్నా. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. ఇక్కడ చూసినా బేటా ఎక్స్ వై జెడ్ కదా. సిఎ బేటా ఇది ఎక్స్. ఈ ఎక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ అనేటువంటిది జెడ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిందా బేటా? అండ్ ఈ జెడ్ దగ్గర ఉన్నటువంటి డబుల్ బాండ్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఏం కాంపౌండ్ ఫామ్ అయింది బేటా? సో ఆబ్వియస్లీ CH2 ఇక్కడ CH2 అనేది CH3 అయిపోద్ది. ఈ డబుల్ బాండ్ ఇక్కడ సింగిల్ బాండ్ అయిపోద్ది. ఇక్కడ CH అయితే అండ్ ఇక్కడికి ఏమొస్తుంది బేటా? డబుల్ బాండ్ వస్తుంది. డబుల్ బాండ్ ఓ వస్తుంది. ఇప్పుడు ఏమైంది బేటా? ఆల్డిహైడ్ అయింది. ఆల్డిహైడ్ అయింది. ఓకేనా బేటా? సో మనకి ఏం ఫామ్ అయింది బేటా? ఆల్డిహైడ్ అనేటువంటిది ఫామ్ అయింది. దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్ బేటా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా బేటా? సో చాలా మంది స్టూడెంట్స్ మైండ్ లో ఒక డౌట్ ఉంటుంది బేటా. సో ఎందుకంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారా, నేను ఎప్పుడు గొప్పవాడిని అవుతాను, ఎప్పుడు చదువుతాను, ప్రతి ఒక్కరు ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని ఆలోచిస్తారు కదా బేటా. సో ఒక మనిషి గొప్పవాడిగా ఎప్పుడు తయారవుతాడు, ఒక గ్రేట్ పర్సన్ ఎప్పుడు తయారవుతాడు అంటే అబ్దుల్ కలాం ఒక మంచి విషయం చెప్పిండు బేటా. సో ఏంటంటే బేటా ఆయన ఏం చెప్పిందంటే
సో ఎప్పుడైతే మనం చదువుతామో, లెర్నింగ్, ఎప్పుడైతే మనం చదవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏమొస్తాయంటే బేట, చదువుతూ 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 ఉంటే మనకు క్రియేటివిటీ అనేటువంటి వస్తుంది, సృజనాత్మకత. మనం బుక్ తీసి చదువుతూ చదువుతూ ఉంటే మనకు దాంట్లో నుంచి క్రియేటివిటీ వస్తుంది. ఇంకా కొత్తగా ఏ విధంగా చదవాలి, దీన్ని ఇంకా షార్ట్ కట్ గా ఏ విధంగా చదవాలి అన్న క్రియేటివిటీ మనకు వస్తుంది అని చెప్పింది. ఎప్పుడైతే ఆ క్రియేటివిటీ మనకు వస్తుందో, మనం ఆ కొత్తగా ఆలోచించడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఏంటంటే మన థింకింగ్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది. థింకింగ్, సో మనం ఇంకా కొత్తగా ఆలోచిస్తాం. సో దాని తర్వాత ఏమొస్తుందంటే బేట, మనకు నాలెడ్జ్ వస్తుంది. ఎవరికి కూడా చదివిన వెంటనే నాలెడ్జ్ రాదు. దానికి ముందు మనకు క్రియేటివిటీ వస్తుంది, దాని తర్వాత మనకు థింకింగ్ వస్తుంది, దాని తర్వాత మనకు ఏమొస్తుంది బేట, నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. అంత కొత్తగా మనం ఆలోచించిన తర్వాత, మన థింకింగ్ పవర్ పెరిగిన తర్వాత మనకు ఏమొస్తుంది బేట, నాలెడ్జ్ వస్తుంది. సో ఈ నాలెడ్జ్ నుంచి మనకి ఏమొస్తుంది అంటే గ్రేట్నెస్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మనం ఒక గ్రేట్ పర్సన్ గా మారుతాం. అప్పుడే మనం గ్రేట్ పర్సన్ గా మారం. మనం ఇప్పుడు ఒక చిన్న మొక్క స్టేజ్ లో ఉండొచ్చు బేట మీరు, బట్ ఎప్పుడైతే మీరు చదవడం స్టార్ట్ చేయండి ఆటోమేటిక్ గా మీకు క్రియేటివిటీ వస్తుంది. క్రియేటివిటీ వస్తే ఆటోమేటిక్ గా మీ థింకింగ్ పవర్ అనేటువంటి పెరుగుతుంది. మీ థింకింగ్ పవర్ అనేటువంటి పెరిగితే మీకు నాలెడ్జ్ అనేటువంటి వస్తుంది. మీకు వచ్చిన నాలెడ్జ్ అనేటువంటిది మిమ్మల్ని ఒక గ్రేట్ పర్సన్ గా తయారు చేస్తుంది. అది MBBS లో సీట్ కావచ్చు, IIT JEE లో సీట్ కావచ్చు, లేదా మీరు అనుకున్న IAS ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో